రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నిజంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిగ్ బ్రేకింగ్ కు రంగం సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది. మహారాష్ట్రలో మరోసారి సర్కార్ పగ్గాలు మారడానికి తెర వెనుక మంత్రాంగం నడుస్తోందా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అజిత్ పవార్ ప్రస్తుతం ఈయన కీలకంగా మారారు. ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ పరిణామాలకు ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్న పేరు అజిత్ పవార్. ఇంతకీ ఏంటి అజిత్ పవార్ కి సంబంధించిన కనుక చూస్తే, షిండే గోయింగ్ అజిత్ పవార్ రెడీస్ టు బి మహారాష్ట్ర సక్సెసర్ అంటూ కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని బోల్డ్ లెటర్స్ లో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ కథనాన్ని ప్రచురించింది ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. ప్రస్తుతం ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసిన ఈ కథనం దేశ రాజకీయాల్లో ఒక దుమారాన్ని రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో గత 3-4 ఏళ్ల నుంచి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగా వివరించవలసిన పరిస్థితి కాదు. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాలు మారుతూనే ఉన్నాయి. గత 4 ఏళ్లుగా అక్కడ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో చూస్తున్నాం. ప్రస్తుతం మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా అంటే అవునని అనిపిస్తోంది. ఈ కథనం చూస్తూ ఉంటే ఒక్కసారి మీకు ఆ బోల్డ్ లెటర్స్ లో ఉన్న బ్రేకింగ్ నేను మీకు చూపించబోతున్నాను. షిండే గోయింగ్ అజిత్ పవార్ రెడీస్ టు బి మహారాష్ట్ర సక్సెసర్. షిండే వెళ్ళిపోతున్నారు. షిండే పదవిని రాజీనామా చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దిగబోతున్నారు. అండ్ అజిత్ పవార్ సిద్ధం కాబోతున్నారు అంటూ కూడా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీకు ఆ కథనానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీన్ని రిపోర్ట్ చేశారు సుధీర్ సూర్యవంశీ. ఒక్కసారి ఆ కథనాన్ని చూద్దాం. Maharashtra Chief Minister Eknath Shinde appears to be on his way out, making way for NCP's Ajit Pawar as his successor in alliance with the BJP. BJPలో alliance లో భాగంగా ఇప్పుడు అజిత్ పవార్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏకనాథ్ షిండే ఆయన ఆ గద్దె దిగబోతున్నట్టు తెలుస్తోంది. అంటూ ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. విత్ Democrats sword of the Supreme Court's defection verdict hanging over Shinde's head, the change of guard is just a matter of time. So ఏ సమయంలోనైనా అక్కడ ఎందుకంటే ఆ కత్తి వేలాడుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఒక్కసారి దీనికి సంబంధించి కనుక చూస్తే ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లేటెస్ట్గా ప్రచురించిన ఈ ఆర్టికల్ ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే త్వరలో తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. రైట్, దీనికి సంబంధించిన ఒక్కసారి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. అజిత్ is in a hurry to realize his dream of becoming chief minister. He has the support of 35 to 40 NCP lawmakers, so the anti-defection law will not kick in. So ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అజిత్ పవార్ కి సంబంధించి ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన కలగన చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టు ఈ కథనం ఇవ్వడం జరిగింది. ఈ హ్యాస్ ద సపోర్ట్ ఆఫ్ 35 to 40 ఎన్సీపీ లా మేకర్స్. తనకు సంబంధించి 35 నుంచి 40 మంది మద్దతు కూడా ఉన్నట్టు కూడా ఈ కథనం ప్రచురించడం జరిగింది. ఒకసారి చూస్తే however senior leaders in his camp want him to get party founder Sharad Pawar's consents as to avoid the 2019 fiasco of forming government with the BJP, which fell within 80 hours as the senior Pawar was not on board. సో అప్పుడు 2019లో అక్కడ జరిగిన పరిస్థితులు చూసాం. 80 గంటల్లోనే అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోయిన సిచ్యువేషన్ చూసాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన వ్యవహరించిన తీరు చూసాం. 80 గంటల్లోనే అక్కడ ప్రభుత్వం కూలిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఒక్కసారి అప్పుడు సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు. శరద్ పవార్ ఈజ్ రిలక్టెంట్ టు గో విత్ ద బీజేపీతో కలిసి వెళ్ళడం శరద్ పవార్ కి ఇష్టం లేదు. సో ఆ నేపథ్యంలో జరిగినట్టు తెలుస్తోంది. రైట్, he asked Ajit to make his own call, saying he, which is Sharad Pawar, was not willing to stigmatize his political career that is at his fag end by aligning with the Saffron Party అంటూ కూడా కథనాన్ని ఒక్కసారి మొత్తం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. బట్ సో మీరు మొత్తం చూస్తున్నారు. దీని కనుక క్లుప్తంగా చెప్పాలంటే మహారాష్ట్రలో ప్రభుత్వం మారబోతుంది అనేది క్లియర్గా తెలుస్తోంది. ఈ కథనం ప్రకారం ఒకవేళ చూస్తే ఏకనాథ్ షిండే గద్దె దిగిన తర్వాత అజిత్ పవార్ ఇక్కడ గద్దెనెక్కే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కూడా ఆయన కలవడం జరిగింది.
ఇప్పుడు ఈ కథనం ప్రకారం, ఈ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే సుప్రీంకోర్టులో ఫిరాయింపుల వ్యతిరేక తీర్పు ఖడ్గం అనేది ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే తలపై వేలాడుతుంది. కాబట్టి త్వరలో అధికార మార్పిడి జరగచ్చని ఈ కథనం తర్వాత తెలుస్తోంది. శరద్ పవార్ మేనడు అజిత్ పవార్కు 35 నుంచి 45 అని శరద్ పవార్ ముఖ్యంగా అజిత్ పవార్కి సంబంధించి 35 నుంచి 40 మంది మద్దతు ఉంది. దీంతో ఆయనకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించడని నివేదికను సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక అజిత్ పవార్ విషయానికి వస్తే 2019లో మహారాష్ట్రలో బీజేపీతో కలిసి అజిత్ పవార్ సర్కారు ఏర్పాటు చేయాలని చెప్పి పక్కా ప్లాన్ వేసుకున్నారు. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఆయన దీనికి ఒప్పుకోలేదు. దీంతో 2019లో అజిత్ పవార్ మద్దతు ఏర్పాటు చేయాలనుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు 80 గంటల్లోనే కూలిపోయిన నేపథ్యం ఉంది. ఇక్కడ శరద్ పవార్ ఈ మొత్తం ఎపిసోడ్కి దూరంగా ఉన్నారు. ఇక అజిత్ పవార్ని పిలిచి ఆయన గట్టిగా క్లాస్ పీకినట్టు కూడా తెలుస్తుంది ఆ నేపథ్యంలో. సో అక్కడ జరిగిన కథంతా దాదాపు మనం చూసే ఉన్నాం 2019 ఎన్నికల నేపథ్యంలో. ఇక ఎన్సీపీలో మెజారిటీ నేతల అభిప్రాయం కూడా తనకి విరుద్ధంగా ఉందని భావించిన అజిత్ పవార్ వెంటనే ఆ సమయంలో రూట్ మార్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పొలిటికల్ కెరీర్కి ఎండ్ కార్డు వేసుకోలేని అజిత్ పవార్ ప్రకటించిన సిచ్యువేషన్. అటు శరద్ పవార్ ఉన్నంతకాలం తన ఆటలు సాగమని లెక్కేసుకున్న అజిత్ పవార్ నాటి పరిస్థితులకు తలగ్గాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ఒక్కసారి ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా చూసాం. ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత అక్కడ ఉద్ధవ్ ఠాక్రే రావడం జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు చూసాం. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం అక్కడ జరిగిన ఎటువంటి రాజకీయ పరిణామాలు చూసాం. దాని తర్వాత ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఏకనాథ్ షిండే తర్వాత ఒకవేళ అజిత్ పవార్ కనుక ముఖ్యమంత్రి అయితే దాదాపు 2019 నుంచి 2023 దాదాపు ఈ 3-4 ఏళ్ళు కనుక లెక్కేసుకుంటే సంవత్సరానికి ముఖ్యమంత్రి కింద లెక్కేసుకోవచ్చు. అవునా, యావరేజ్ అజిత్ పవార్ కనుక ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే దాదాపు ఈ 4 ఏళ్ల సంధిలో 4 ముఖ్యమంత్రులు మారిన చరిత్ర మహారాష్ట్రకు దక్కుతుందని చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ ఒక్కసారి ఈ కథనాన్ని మరొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అజిత్ సపోర్టర్స్ ఆర్ అవే దాట్ గోయింగ్ అగేన్స్ట్ ద పార్టీ patriarch could mean political suicide because of Sharad Pawar's ability to sway the public mood అంటూ కూడా 2019 ఎన్నికలకు సంబంధించి ఆ నేపథ్యంలో ఇచ్చిన ఈ లైన్స్ని చూస్తున్నాం. రైట్, ఒక్కసారి ఇక్కడ మరొక కథనాన్ని ఒకసారి దీనికి సంబంధించి చూద్దాం. ద బీజేపీ ఈస్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ద పాపులారిటీ ఆఫ్ ఉద్ధవ్ ఠాక్రే అండ్ హిస్ సన్ ఆదిత్య హ్యాస్ ఇంక్రీజ్డ్ దో దే లాస్ట్ ద పార్టీ నేమ్ అండ్ ఇట్స్ సింబల్. అకార్డింగ్ టు an internal BJP survey, the Maha Vikas Aghadi would bag as many as 33 of the total 48 Lok Sabha seats in this state. The BJP cannot afford to lose Maharashtra, said the source and kuda. ఒకసారి కథనాన్ని చూడొచ్చు. The BJP wants Maratha face as CM since they compromise 35% of the electorate, hence the attempt to draw Ajit Pawar అంటూ కూడా ఒకసారి కథనాన్ని చూడొచ్చు. రైట్, ఒక్కసారి ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యంగా ఎన్సీపీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ అలాగే ఇప్పుడు అజిత్ పవార్ వెళ్ళి ముఖ్యంగా అజిత్ పవార్ కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆయన కలవడం, ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ఏంటి అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి. ఎందుకంటే రాజకీయ కురువృద్ధుడిగా చెబుతూ ఉంటారు శరద్ పవార్ని. సో శరద్ పవార్ పార్టీలోనే ఆయన ఇప్పుడు ఎదుగుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి అక్కడ ప్రస్తుతం పార్టీలో కూడా చీలికలు రాబోతున్నాయా. మహారాష్ట్రలో చూసాం ముఖ్యంగా శివసేనలో ఎటువంటి చీలికలు వచ్చాయో, ఏకనాథ్ షిండే వర్గం ఒకటి, అలాగే ఉద్ధవ్ వర్గం అలా రెండుగా చీలిపోయిన సిచ్యువేషన్. శివసేన కాస్త ఉద్ధవ్ వర్గంగా అలాగే షిండే వర్గంగా చీలిపోయిన సిచ్యువేషన్ చూసాం. కాబట్టి ఇక్కడ ఎన్సీపీకి సంబంధించి కూడా అలాంటి మార్పులే రాబోతున్నాయా, అలాంటి పరిస్థితులే మహారాష్ట్రలో ఉద్భవించబోతున్నాయా అనేది కనుక చూస్తే, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం చూడడం జరిగింది. ముఖ్యంగా శరద్ పవార్కి సంబంధించి ఆయన ఒక కమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదానీ విషయంలో జేపీసీ ఎప్పుడైతే విపక్షాలన్నీ కూడా ఒక జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలి అని చెప్పి దానికి సంబంధించి జేపీసీకి పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన దీనికి సంబంధించి అదానికి మద్దతుగా మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంటే తనను అలాగే పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి సిచ్యువేషన్ అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా అప్పుడు రేకెత్తిన సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి పరిణామాలు ఏంటి అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి అక్కడ మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యమంత్రులు ఎలా మారారు, ఎప్పుడు మారారు అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2019 నవంబర్ 23కు సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. దాదాపు
80 గంటలు మాత్రమే ఆయన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత 28 నవంబర్ 2019లో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా చూస్తాం. 3 ఏళ్ల తర్వాత దాదాపు ఒకళ్ళైతే రెండు నుంచి 3 ఏళ్ల మధ్యలో తర్వాత ఈ 30 జూన్ 2022 ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి కావడానికి ముందు కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఎటువంటి పరిణామాలు జరిగాయి ఒక్కసారి ఆలోచించవచ్చు. వర్గం చీలిపోయిన సిచ్యువేషన్ చూసాం. శివసేనలో కాస్త ఉద్ధవ్ వర్గంగా అలాగే షిండే వర్గంగా చీలిపోయిన సిచ్యువేషన్ చూసాం. తన పార్టీని సింబల్ని కాపాడుకోవడానికి కూడా ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఉద్ధవ్ ఠాక్రే. అఫ్కోర్స్ షిండే పార్టీ సింబల్ని దక్కించుకున్నప్పటికీ అప్పుడు జరిగిన వాతావరణం చూస్తే కనుక చిన్న యుద్ధాన్ని తలపించింది అక్కడ. ఎందుకంటే మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్యేలు అక్కడి నుంచి బయటకు రావడం కానీ లేకపోతే షిండేకి మద్దతుగా నిలవడం కానీ ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా షిండేకు మద్దతుగా నిలవడంతో అక్కడ ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నా చూసాం. దాదాపు 2 ఏళ్ల కొన్ని నెలల సందర్భంలోనే దాదాపు 3 ఏళ్ళు కూడా పూర్తి కాకుండానే ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది, రాజీనామా చేయాల్సి వచ్చింది. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే సిచ్యువేషన్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చిన కథనం ప్రకారం ఇప్పుడు ఏకనాథ్ షిండే గద్దె దిగుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ కథనం ప్రకారం అజిత్ పవార్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటే కనుక అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది ఆ కథనం ప్రకారం. సో నెక్స్ట్ అజిత్ పవార్ ముఖ్యమంత్రి కాబోతున్నారా, ఎలా ఉండబోతుంది అక్కడ ప్రభావం అనేది మాత్రం ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మారిందని చెప్పుకోవాలి. సో ఏకనాథ్ షిండేకి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే ఆయన జస్ట్ బిఫోర్ చెప్పుకున్నట్టు ఆయన 30 జూన్లో ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడం జరిగింది 2022లో. ఇప్పుడు దాదాపు ఈ ఏప్రిల్ 2023కి సంబంధించి చూసుకుంటే అజిత్ పవార్ ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారా అంటే కనుక ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. సో ఈ రాజకీయ పరిణామాలు ఎటువంటి కీలక భూమిక పోషించబోతున్నాయి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్సీపీ బీజేపీల మధ్య ఇప్పటికే లోపాయికారి ఒప్పందం మొదలైందని చర్చ బాగా సాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. వచ్చే నెల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఎన్సీపీ పోటీ చేయడానికి కూడా రెడీ కాబోతోంది. సో కర్ణాటకలో కూడా ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర కర్ణాటక అనే ఒక మాట వింటూ ఉంటాం. మహారాష్ట్ర బోర్డులోని 40 నియోజకవర్గాల్లో ఎన్సీపీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్కి సంబంధించి దీని ప్రభావం పడుతుందా అంటే కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చేర్చడమే టార్గెట్గా ఎన్సీపీని రంగంలోకి లోకి వస్తుందంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్న సిచ్యువేషన్. సో ఒకవేళ ఎన్సీపీ కనుక కర్ణాటకలో కనుక దిగితే అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే మరాఠీల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎన్సీపీ అక్కడ కనుక రంగంలోకి దిగితే ప్రభావితం చేస్తే కనుక ఆ ప్లేస్ అనేది చాలా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. దేశ రాజకీయాల మీద కూడా ప్రభావం చూసే అవకాశం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే రీసెంట్గా హస్తంలో శరద్ పవార్ కాంగ్రెస్ కీలక నేతలు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్కి ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ మిస్ అవ్వడం జరిగింది. అయితే మరో సీనియర్ నేత ఎన్సీపీకి సంబంధించిన సునీల్ తత్కరేతో బీజేపీ కూటమికి అజిత్ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీ ఇప్పటికే శివసేనను రెండుగా చీల్చిన సందర్భంగా మనం చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక్కడేం జరగబోతుంది అనేది కీలక పరిణామం. ఇక తలకి తాజాగా చూసుకుంటే ఎన్సీపీ కూడా బ్రేక్ అయితే పవర్ బలం తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది. ఇదే జరిగితే మహారాష్ట్రలో బీజేపీని మరింత పవర్ఫుల్గా మారబోతుంది అంటే కనుక అవుననే సమాధానం కూడా వినిపిస్తుంది అన్నమాట. ఇక్కడ రాబోయే లోక్సభ ఎన్నికలే కాదు, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు కూడా కాషాయ దళానికి తిరుగుడు. అందుకే కమల దళం స్కెచ్ చేస్తుందని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్ట్. సో ముఖ్యంగా ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కనుక మనం జస్ట్ బిఫోర్ చెప్పుకున్నట్టు మహారాష్ట్రలో శివసేనకు సంబంధించి ఎలాగైతే రెండుగా చీలిపోయిన తర్వాత ఆ చీలికను బీజేపీ తనకి అడ్వాంటేజ్గా ఎలా మర్చుకుందో, లేకపోతే ఆ చీలికకు స్కెచ్ వేసింది బీజేపీ అనే మాటను సపోర్ట్ చేస్తూ అక్కడ జరిగిన పరిణామాలు చూసాం. కాబట్టి ఇక్కడ కూడా ఎన్సీపీలో కనుక 2 వర్గాలుగా చీలితే దాన్ని బీజేపీ ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది, రాజకీయాల్లో కురువృదురుగా భావిస్తున్న శరద్ పవార్ దీన్ని ఎలా ఢీకొంటారు. ఎందుకంటే ఆ ప్రభావం మహారాష్ట్రలోనే కాదు, ఈ ప్రభావం ఇక్కడ కర్ణాటకలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కొంటారు. విపక్షాలని మహాగఠబంధన్ అంటూ లాస్ట్ టైం మనం చూసాం. ఇటు చంద్రబాబు నుంచి అటు శరద్ పవార్ వరకు మమతా బెనర్జీ, కాంగ్రెస్ అందరూ కూటమి కట్టినా సరే బీజేపీని ఢీకొట్టిన సందర్భంలో కూడా బీజేపీకి బాగా మెజారిటీ వచ్చిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్సీపీ
ఎన్సీపీని బీజేపీ చీల్చే ప్రణాళిక అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్సీపీ నిజంగా చీలుతుందా? ఒకవేళ ఈ చీలి కనుక ఏర్పడితే అది ఎవరికి సపోర్ట్ కాబోతుంది, ఎవరికి మద్దతుగా నిలవబోతోంది, ఎవరికి ఇది ఫుల్ సపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? శరద్ పవార్ వర్గం అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఈ వర్గం, ఈ రెండు వర్గాలుగా చీలిపోతే కనుక ఎవరికి, అజిత్ పవార్ అలాగే శరద్ పవార్ వర్గాలుగా చీలిపోతే కనుక ఎవరికి బాగా ఈ పరిణామాలు బాగా సెట్ అయ్యే అవకాశాలు, బాగా కలిసి వచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయనేది మాత్రం రోజుకొక విశ్లేషణ వచ్చే నేపథ్యం అయితే మాత్రం తప్పకుండా కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత పరిణామాలను ఫోకస్లో ఉంచుకొని మహారాష్ట్ర పొలిటికల్ ఈక్వేషన్స్ ఊపందుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాబట్టి మహారాష్ట్రలో ముచ్చటగా మూడో వ్యక్తి సీఎం పీఠం అందుకుంటాడా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అందించిన ఈ కథనం ఒక్కసారి రాజకీయ వర్గాలను కాదు, దేశం మొత్తంలో ప్రకంపనలు సృష్టించిందనలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాలు అలాంటివి, అక్కడ జరుగుతున్న పరిణామాలు దేశం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. మొన్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం జరిగింది మహారాష్ట్రలో బీఆర్ఎస్కు మద్దతు ఉందని చెప్పి. సో అక్కడ అర్థం చేసుకోవచ్చు మహారాష్ట్ర ఎంత కీలకమో. మహారాష్ట్ర కావచ్చు, యూపీ కావచ్చు, అక్కడ జరిగే ఎలక్షన్స్ కానీ అక్కడ జరిగే పరిణామాలు కూడా దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, ఢిల్లీ అలాగే కర్ణాటక రాబోతున్న ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి దేశ రాజకీయాల ప్రభావం చూసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతోంది? ముఖ్యమంత్రి పదవి నుంచి షిండే దిగబోతున్నారా? అలాగే అజిత్ పవార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారా? మహారాష్ట్రలో ఏం జరగబోతోంది? ఎన్సీపీకి సంబంధించి కూడా చీలిక రాబోతోందా? శరద్ పవార్ వర్గం అలాగే అజిత్ పవార్ వర్గంగా చీలబోతోందా? జరిగితే ఎవరికి ఇది సపోర్ట్ కాబోతోంది? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఎవరికి ఇది బలం చేకూర్చబోతోంది? ఎవరికి సపోర్ట్గా నిలవబోతోంది? అక్కడ పరిస్థితులు ఇంకా ఇతర రాష్ట్రాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి? అక్కడికే పరిమితం అవుతాయా, లేకపోతే దక్షిణాదిని కూడా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి దన్ను కాబోతున్నాయా? ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? ఇలా ఏం పరిణామాలు జరిగే అవకాశం ఉంది? ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కీప్ వాచింగ్ ఆర్టీవీ.